ఇతడి పేరు బోరుగడ్డ అనిల్ అనే విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. ఇతడు మనిషి రూపంలో ఉన్న ఒక వికృత మృగం అని తెలిసిన వాళ్ళు అందరూ అంటూ ఉంటారు. మరికొంతమంది ఇతడు 100 మంది సైకోల పెట్టు, 200 మంది శాడిస్టుల పెట్టు అని కూడా అంటూ ఉంటారు. వారంతా కూడా ఇతడిని అంత దారుణంగా నిందించడానికి బలమైన కారణం ఉందనే విషయం చాలామందికి తెలిసిందే. ఎందుకంటే ఇతడు వైఎస్ఆర్సీపీకి స్ట్రాంగ్ లాయలిస్ట్గా ఉంటూ టీడీపీ జనసేనకు సంబంధించిన కీలక నేతలను, వారి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ను, వారి ఇంట్లో ఆడవాళ్లను, చివరికి చిన్న పిల్లలు అని కూడా చూడకుండా అందరినీ దారుణంగా దుర్భాషలాడాడు, పచ్చి బూతులు తిట్టాడు. మరి ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారిని, మినిస్టర్ నారా లోకేష్ గారిని, వారి ఇంట్లో ఆడవాళ్లను గురించి చాలా దారుణంగా బూతులు మాట్లాడాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని, వారి ఇంట్లో ఆడువారిని, చివరకు చిన్న పిల్లలను కూడా బూతులు తిట్టాడు ఈ దౌర్భాగ్యుడు. కాగా గతంలో ఇతడి ఆఫీస్ను ఎవరో తగలెట్టేశారు. అయితే ఇప్పుడు మనం ఆ విషయం గురించి కాదు మాట్లాడుకునేది. తాజాగా ఇతడి ఇంటిని కూడా ఎవరో తగలబెట్టేశారు. అసాంఘిక శక్తులేవో ఇతడి ఇంటిని తగలబెట్టి ఉండవచ్చని కొంతమంది అంటుంటే, కాదు, సింపతి కోసం ఇతడే తన ఇంటిని తగలబెట్టేసుకుని డ్రామా ఆడుతున్నాడని మరి కొంతమంది అంటున్నారు. మరి ఏది నిజమో పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలాల్సి ఉంది.